హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇప్పుడు చేసే రెసిపీ ఏంటంటే బెల్లం తానికలు అంటారు కదండి, అవైతే చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలో చూపిస్తానండి. నేను 1 కప్పు వరిపిండి, బియ్యం పిండి అండి. నానబెట్టుకున్నానండి ముందే, 1 అరగంట ముందే సగ్గు బియ్యం. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం అండి. యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఇదిగోండి పాలైతే కాగబెట్టుకుంటున్నానండి. స్టవ్ మీద ఆల్రెడీ పెట్టాను. ముందైతే ఒక గిన్నె తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుకోవాలండి. జీడిపప్పు, కిస్మిస్లు. ఇవైతే వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు దీంతో మనం పిండి అయితే తీసుకున్నాం కదండి, దీంతో 1/4 కప్పు వాటర్ అయితే వేయాలండి. మనం వేపుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అదే గిన్నెలో నీళ్ళు అయితే కాగబెట్టుకోవాలండి. అదే వాటర్లో 2 స్పూన్ల బెల్లం అయితే వేసుకోవాలండి. మొత్తం వేసేయకూడదండి, 2 స్పూన్లే వేయాలి. తర్వాత వేసుకోవచ్చండి. ఈ వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదండి, ఇప్పుడు మనం ఈ బియ్యం పిండి అయితే ఇందులో వేసేయాలండి. వేసేసి స్టవ్ కట్టేసుకోవాలండి. వెంటనే ఉడికించుకోని అవసరం లేదు పిండి. పాలైతే కాగిపోయినాయండి, ఇది కూడా ఆపేస్తున్నాను స్టవ్. ఇదిగోండి పిండి అయితే ఇలా ఉడికించుకున్నాం కదండి, నేను వేసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకోవడమేనండి. చూసారు ఎంత బాగా ఉడికిందో పిండి. తానికలు అయితే చేస్తున్నానండి. అసలు చేతికి కూడా అంటుకోదండి, ఎందుకంటే మనం వాటర్లో నెయ్యి వేసాం కదండి, అసలు చేతికి కూడా అంటుకోదండి, చక్కగా వస్తాయి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని బాగా సన్నగా చేసుకోవాలండి. సన్నగా ఉంటేనే పాల తానికలకి బాగుంటాయి. ఇదిగోండి తానికలు అయితే ఇలా చేసుకోవాలండి. మనం తానికలు అయితే ఉడికించుకోవడానికి ఇందులో 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. మనం ఇలా పిండి ఉడికించుకున్నాం కదండి, అదే గిన్నెలో వాటర్ అయితే వేసేస్తున్నాను నేను. వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి, నేను ముందే నానబెట్టుకున్నానని చెప్పాను కదా సగ్గు బియ్యం, అవైతే ఇందులో వేసేస్తున్నానండి. సగ్గు బియ్యం అయితే ఉడికిపోయినాయండి.
మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా తాలికలు, ఇవైతే వేసేస్తున్నాను ఇందులో. ఇవైతే ఉడుకుతున్నాయి కదండి, దీనికి గ్రేవీ రావడం కోసం 2 స్పూన్లు వరిపిండి తీసుకుని వాటర్ అయితే కలిపానండి. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది కూడా కాసేపు ఉడకనివ్వాలండి. ఇది చక్కగా ఉడుకుతుందండి. ఇది చాలా బాగుంటుందండి బెల్లం తానికలు. మీలో ఎంతమంది బెల్లం తానికలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఉడికిపోయింది కదండి ఇవన్నీ. ఇప్పుడైతే బెల్లం అయితే వేసేస్తున్నానండి. యాలకుల పొడి, బెల్లం కరిగే వరకు కొంచెం అలా తిప్పుకుంటా ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుందండి. చిటికెడు సాల్ట్ అయితే వేస్తున్నానండి. టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట, బాగుంటుంది. తాలికలు అయితే అయిపోయినాయండి, ఉడికిపోయినాయండి చక్కగా ఇవన్నీ. పాలైతే మనం అలాగా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడైతే పాలు వేయకూడదండి, విరిగిపోతాయి అనమాట. అందుకని స్టవ్ అయితే కట్టేసి పాలు ముందే కాచానండి. స్టవ్ కట్టేసి పాలు అయితే వేస్తానండి. చూసారు కదండి, ఇంతేనండి. పాలు వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పైన చెప్పి అలా డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నానండి. ఇంతేనండి, బెల్లం తానికలు అయితే రెడీ అయిపోయినాయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.